కాబట్టి ఈ రోజు సబ్జెక్ట్ అందించబోతున్నటువంటి మనం శంకర్ సార్ని ఇన్వైట్ చేసుకుందాము. అందరూ కూడా ఎవరు కూడా కన్విన్స్ చేసుకోవద్దు లీడర్స్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. తిమోతి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ తిమోతి మేడం సార్, గుడ్ శంకర్ సార్ మార్నింగ్. కొంచెం సార్ శంకర్ సార్ కొంచెం హోస్ట్ ఇవ్వరా? ఓకే మేడం. ఓకే సార్. సార్ని హ్యాండ్ రైస్ చేయమని చెప్తాను మేడం. శంకర్ సార్ కొంచెం హ్యాండ్ రైస్ చేయరా సార్? శంకర్ సార్, శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం సార్కి ఒకసారి కాల్ చేయండి మీరు. ఓకే సార్. హ్యాండ్ రైజ్ చేసింది. ఓకే సార్, హోస్ట్ కూడా ఇచ్చున్నాం సార్. ప్లీజ్ కంటిన్యూ సెక్షన్ సార్. Yes, thank you madam, thank you so much. థ్యాంక్ యూ సార్. So, good morning all leaders. So good morning once again. సో స్క్రీన్ షేర్ చేసుకుందాము. సో ఫస్ట్ అంతకంటే ముందు సో మై సెల్ఫ్ వచ్చేసి నా పేరు శంకర్. సో నేను సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. సో జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా నేను వెస్టేజ్ని టేకప్ చేయడం జరిగింది. సో ఇప్పటికి ఆల్మోస్ట్ 1 year అవుతుంది నేను ఐటీ తీసుకొని. ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను అండ్ 45,000 హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అని ఇచ్చారు. సో సమ్మర్ స్పెషల్లో మనం చాలామంది ఏంటంటే వేసవి కాలంలో సహజంగా అందరూ డిహైడ్రేట్ అవుతుంటారు. సో మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఉంటుందో అంతా కూడా డిహైడ్రేషన్కి గురవుతుంటారు. తర్వాత ఎంతో కొంత మనకి రీఛార్జ్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో దానికోసం ఏంటంటే మన వెస్టేజ్లో ఉన్నటువంటి ఆల్టర్నేట్స్ ఏమున్నాయి అనే దాని గురించి టాపిక్ తీసుకోవడం జరిగింది. సో వాటిల్లో ఉన్నటువంటి బెస్ట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి ఈరోజు మనం షేర్ చేసుకుందాము ఈరోజు జూమ్లో. అండ్ ఫస్ట్లీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మెయిన్లీ మా అప్లైనర్స్కి, అలాగే నా మెంటర్ ఆనంద్ సార్ అండ్ రవి సార్కి, మా అప్లైనర్ సాయన్న సార్కి, హైమ మేడంకి హార్ట్లీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ షేర్ అవుతుందా షేర్ అవుతుంది సార్. సార్? ఆనంద్ సార్. ఎస్ షేర్ అవుతుంది. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్
సో మనం కన్నా చూస్తే ఫస్ట్ మనకి ఈ రోజు ఉన్నటువంటి టాపిక్స్లో నెంబర్ 1 ఫస్ట్ సిఎండి. సో సిఎండి గురించి మాట్లాడదాం. ఎందుకంటే సిఎండి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ సమ్మర్ సీజన్లో చాలా అవసరం. ఎందుకు అవసరం అంటున్నానంటే మనం సహజంగా ఎవరైతే ఉన్నామో ఈ సమ్మర్ సీజన్లోనే డిహైడ్రేట్ అవుతూ ఉంటాము. అలా డిహైడ్రేట్ అవుతూ ఏదైతే ఎక్కువ మనం పోషకాలను కానీ లేకపోతే ఎక్కువ మనం లవణాలను కోల్పోతూ ఉంటాం అనమాట. అంటే చెమట రూపంలో కానీ సో ఈ విధంగా. కాబట్టి ఏంటంటే అలా వెంటనే నీరసపడిపోకుండా, అంటే సమ్మర్లోనే ఎక్కువ మంది ఎవరైనా బయటికి వెళ్ళి వస్తే నీరసపడిపోతూ ఉంటారు, డిహైడ్రేట్ అవుతుంటారు. కాబట్టి దానికి ఉన్నటువంటి సొల్యూషన్ మన దగ్గర ఏముందనే దాని గురించి మాట్లాడదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిఎండి అంటే ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఓకేనా? సో అంటే అసలు మినరల్స్కి సంబంధించి సో ఎస్, మినరల్స్ మన బాడీలో విటమిన్స్, ప్రోటీన్స్, ఇలా ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో వాటితో పాటు సో మినరల్స్ అనేవి కూడా అవసరం. ఏంటవి ఆ మినరల్స్ అంటే లైక్ మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, కాల్షియం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మినరల్స్ అంటారనమాట. సో ఓకేనా? సో ఈ మినరల్స్ అన్నీ కూడా బాడీకి అసలు ఎందుకు అవసరం? మనకి మినరల్స్కి కావాల్సినటువంటి నెసెసిటీ ఏంటంటే మనం ఏదైతే బాడీలో మినరల్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో, అంటే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫైబర్స్ కానీ, వీటన్నిటిని కూడా ఏం చేస్తాయంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణకణానికి తీసుకెళ్లేటువంటి డ్యూటీ ఎవరు చేస్తారంటే మన బాడీలో ఉన్నటువంటి మినరల్స్ అనేవి చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో మినరల్స్ అనేవి అంత ఇంపార్టెంట్. అయితే ఈ మినరల్స్ అనేవి ఇంకా దాంతోపాటు మినరల్స్ అనేవి దేనికి ఇంకా ఉపయోగపడతాయి అంటే మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ బాగుండాలన్నా, మన హార్ట్ హెల్త్ బాగుండాలన్నా, తర్వాత మజిల్స్ ఉండాలన్నా, తర్వాత బోన్స్, ఒక్కటేంటి ప్రతి ఒక్క పనికి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవక్రియకి కూడా మనకి మినరల్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. సో ఇంత ఆవశ్యకత ఉన్న మినరల్స్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయంటే ఎస్, మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా దొరుకుతాయి అన్నమాట. అయితే మనకి ఒక రోజుకు వచ్చేసేసరికి మనకి ఎన్ని మినరల్స్ కావాలంటే దాదాపు మినిమం 60 మినరల్స్ అనేవి కావాలి. 60 to 64 మినరల్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట ఒక రోజుకి. ఓకేనా? అయితే ఈ మినరల్స్ అన్ని రోజుకి 60 మినరల్స్ అంటే మనం డైలీ తీసుకుంటున్నామా? సో ఈ 60 మినరల్స్ మనకి బాడీకి మనకి వస్తున్నాయా అంటే నో, రావు. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ప్రాపర్ డైట్ అనేది ఉండదన్నమాట. మన ఇండియన్ ఫుడ్ కల్చర్ ప్రకారం మనం అన్నీ కూడా మినరల్స్తో కూడినటువంటి లేకపోతే అన్ని సంపూర్ణమైనటువంటి ఆహారం అనేది ఖచ్చితంగా చాలా 90% తీసుకోము. సో కాబట్టి ఏంటంటే మనకు కొంత మినరల్స్ డెఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో అయితే ఎస్, మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా మనం జనరల్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఎవరైనా సరే మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా మనకు వచ్చేటువంటి మినరల్స్ ఏంటంటే 16 నుంచి 18 మినరల్స్ మాత్రమే వస్తాయి ఫుడ్లో, మనం తీసుకునేటువంటి ఫుడ్లో. కానీ మనకి మాత్రం ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందంటే 60 రకాల మినరల్స్ అనేవి మనకి ఒక రోజుకి యావరేజ్ అడల్ట్ హ్యూమన్ బాడీకి అవసరం అవుతాయి అన్నమాట. సో కానీ మన దగ్గర మనకి తీసుకునేటువంటి ఫుడ్లో అన్నీ ఉండవు. సో ఎస్, చూడండి, అయితే ఈ మినరల్స్ అన్నీ మరి ఎక్కడ ఉంటాయి? సో ఎస్, మినరల్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే భూమిలో మరియు నీళ్ళల్లో మాత్రమే మినరల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. ఎన్ని రకాల మినరల్స్ మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఏంటంటే కొన్ని రకాలు అయితే దొరుకుతాయి. ఏంటంటే జింక్, లేకపోతే మెగ్నీషియం, కొన్ని రకాలకి పాలకూర తింటే ఐరన్, ఇలా కొన్ని రకాల మినరల్స్ మాత్రం దొరుకుతాయి. కానీ మన బాడీకి కావాల్సిన 60 రకాల మినరల్స్ మనం ఫుడ్ ద్వారా తీసుకోగలమా అంటే నో, తీసుకోలేమన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ మినరల్స్ అన్ని దేని నుంచి దొరుకుతాయి అంటే మరి ఎక్కడున్నాయి ఈ మినరల్స్? మన బాడీకి అవసరమైన మినరల్స్ ఎక్కడున్నాయంటే భూమిలోను మరియు నీళ్ళల్లో మాత్రమే ఈ మినరల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. మరి వాటిని ఎలా తీసుకోవచ్చు? కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఆ మినరల్స్ అనేవి భూమిలో మరియు నీళ్ళల్లో అనేవి దొరుకుతున్నాయా అంటే నో. చూడండి, ద డిప్లేషన్ ఆఫ్ మినరల్స్ ఫ్రమ్ ది ఎర్త్ హ్యాస్ లెడ్ టు స్కార్సిటీ ఇన్ అవర్ డైట్.
సో మన భూమిలో కూడా ఏంటంటే మినరల్స్ అనేవి ఉండట్లా. ఎందుకని మనం ఎక్కువ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఉంది. భూగర్భ జలం పాత రోజుల్లో మనం బోర్ వాటర్ అవి తాగేవాళ్ళం అనమాట. బోర్ వాటర్ తాగినప్పుడు మనకి కొన్ని రకాల మినరల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు మనం ఏంటంటే బోర్ వాటర్ కూడా తాగట్లా, ట్రీటెడ్ వాటర్ తాగుతున్నాం. కాబట్టి ఏంటంటే మన ఒంట్లోకి కావాల్సినటువంటి మినరల్స్ అన్ని రావట్లేదు అనమాట. దాంతోపాటు మనం వేసేటువంటి అగ్రికల్చర్ క్రాప్స్ వల్ల, తర్వాత మనం యూజ్ చేసేటువంటి పెస్టిసైడ్స్ వల్ల, ఎరువుల వల్ల, పురుగుల మందుల వల్ల ఏమవుతుందంటే మన మినరల్స్ అనేవన్నీ కూడా ఏంటంటే ఇదైపోతా ఉన్నాయి అన్నమాట, పొల్యూట్ అయిపోతా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మనకి ఈ యొక్క మినరల్ స్కేర్సిటీ అనేది ఏర్పడతా ఉందన్నమాట. మన ఫుడ్లో అయితే అవ్వచ్చు, మనం తాగేటువంటి వాటర్ ద్వారా కూడా మనకి రావాల్సినటువంటి మినరల్స్ అన్నీ కూడా రావటం లేదనమాట. సో ఓకేనా. అయితే మనకున్నటువంటి ఆల్టర్నేట్ ఏంటి మరి ఈ మినరల్స్ కోసం? మనకున్నటువంటి ఆల్టర్నేట్ ఏందయ్యా అంటే ఎస్, సో చూడండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ మన వెస్టీస్ కంపెనీ నుంచి మనకి సిఎండి డ్రాప్స్ అనేవి అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఏమనుంది, రెవల్యూషనరీ హెల్త్ ప్రోడక్ట్. ఎస్, మన వెస్టీస్ ప్రైమ్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అన్నమాట ఈ సిఎండి అనేది. సిఎండి అంటే ఒక్కసారి మళ్ళీ చూడండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఏవైతే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ అన్నీ కూడా మన సిఎండిలో పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆ బాటిల్ అది ఏంటి అనే అసలు దీని గురించి ఇంకా ప్రొడక్ట్ డీటెయిల్స్ ఏందనేది ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఓకేనా. ఆల్రెడీ చూసాం ముందు స్లైడ్స్లో అసలు మినరల్స్ అనేవి మన బాడీకి ఎందుకు అవసరం అవుతాయని. ఎందుకంటే చెప్పాం, మన బాడీలో ఎటువంటి జీవక్రియ జరగాలన్నా కూడా మినరల్స్ కావాలా. మన బాడీ డీహైడ్రేటెడ్గా ఉండాలన్నా అంటే ఆ, అది ముందు వస్తుంది. మన బాడీ బాగా కూల్గా ఉండాలన్నా కూడా మనకి మినరల్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట, ఆల్కలైన్గా ఉండాలన్నా కూడా. సో ఓకేనా. అయితే ఎస్ చూడండి, ఈ సిఎండి డ్రాప్స్, మన వెస్టిస్ సిఎండి డ్రాప్స్ అనేవి మనకి ఏ విధంగా సహాయం చేస్తాయి? ఇందాక చూసాం కదా మినరల్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి. సో మన యొక్క మజిల్ స్ట్రెంత్కి, బోన్స్ జాయింట్స్ హెల్త్కి, ఇవన్నీ చూసారు కదా. సో సేమ్ అదే విధంగా ఈ సిఎండి డ్రాప్స్, మన దగ్గర ఉన్నటువంటి ఈ సిఎండి డ్రాప్స్ వాడటం వల్ల మనకేమి ఉపయోగపడుతున్నాయంటే ఎస్, బూస్ట్స్ మెటబాలిజం. మన యొక్క మెటబాలిజంని పెంచుతుంది అనమాట. మన శరీరం యొక్క మెటబాలిజంని పెంచుతుంది, అంటే అరుగుదల సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీరం యొక్క ఇదిని అంటే గట్టితనాన్ని పెంచుతుంది అనమాట, బూస్ట్ మెటబాలిజం. అండ్ ఇట్ ఎయిడ్స్ సెల్యులర్ నరిష్మెంట్ అనమాట. ఏదైతే మన యొక్క కణాలు ఉంటాయో ఆ కణాలకి పోషణకు ఉపయోగపడతాయి అనమాట ఈ సిఎండి డ్రాప్స్ అనేవి. ఎందుకంటే వీటిలో మినరల్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ సిఎండి డ్రాప్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే మన మన కణకణాలలో ఉండేటువంటి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ పోషణ అనేది, ఆ మినరల్స్ అనేవి ఈ సిఎండి డ్రాప్స్ వాడటం వల్ల మన బాడీకి అనేది వెళ్తుంది అనమాట. దాంతోపాటు ఏమవుద్దంటే కీప్స్ స్కిన్ హెల్తీ. ఓకేనా. సో ఆటోమేటిక్గా మన మన శరీరం అంతా కూడా ఎలా నిర్మితం అవుతుందంటే కణాల నుంచే నిర్మితం అవుతుంది అనమాట. కణాల తర్వాత కణజాలం తర్వాత అవయవము, కండరం తర్వాత అవయవం ద్వారా మన శరీరం, మన మొత్తం హోల్ స్ట్రక్చర్ అనేది నిలబడిద్ది అనమాట. అయితే ఇది చెప్పాం కదా, సెల్యులర్ నరిష్మెంట్కి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క కణాన్ని కూడా రిపేర్ చేయడానికి, మళ్ళీ అది రీజన్యువేషన్ అవ్వడానికి పనికి వస్తుంది అనమాట సిఎండి అనేది. సో అందువల్ల ఆటోమేటిక్గా మన చర్మం కూడా ఒక అవయవం కాబట్టి స్కిన్ అనేది కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ ఇంప్రూవ్స్ మజిల్ ఫంక్షనింగ్. మజిల్ ఫంక్షన్ మన కండరాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది అనమాట. అంటే సంకోచ వ్యాకోచాలు కానీ మనం పని చేస్తూ ఉంటే కండరాల ద్వారానే కదా పని చేస్తాము. సో ఈ మజిల్ మూమెంట్కి కానీ మజిల్ ఫంక్షనింగ్కి కానీ బాగా పనికి వస్తుంది అనమాట. అండ్ కీప్స్ ద బాడీ ఆల్కలైన్. ఎస్, ఇది ఎక్సలెంట్ మాట. ఏంటంటే మన శరీరాన్ని ఏం చేస్తుంది అంటే ఆల్కలీన్గా ఉంచుతుంది అనమాట. ఆల్కలీన్ అంటే ఏం సార్ అంటే మనకి యాసిడిక్ అండ్ ఆల్కలీన్ రెండు ఉంటాయి అనమాట. మనం తాగేటువంటి వాటర్ అనేవి ఏంటంటే దాని యొక్క pH వాల్యూని బట్టి అది యాసిడ్ నేచర్లో ఉందా, బ్యాలెన్స్డ్ న్యూట్రల్లో ఉందా, లేకపోతే ఆల్కలీన్గా ఉందా అనేది మనకనేది తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఏం వాటర్ తీసుకోవాలంటే ఆల్కలీన్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఈ ఆల్కలీన్ వాటర్ని మనం రోజు కన్జ్యూమ్ చేయటం వల్ల ఏంటంటే మన బాడీ అనేది వేడి నుంచి అంటే కంట్రోల్ అవుతుంది. తర్వాత pH బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట శరీరంలో. ఓకేనా. అదేందనేది చూద్దాం. తర్వాత ఈజీ టు క్యారీ. మన సిఎండికి ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ కూడా చూడండి, ఇచ్చారు స్లైడ్లో.
ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎందుకంటే సింపుల్ బాటిల్ కాబట్టి మనం జేబులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఒక బ్యాగ్లో అయినా క్యారీ చేయొచ్చు మనం. సో అంత సింపుల్, డైలీ యూజ్ చేసుకోవడానికి దగ్గర పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఓకేనా, ఈ సిఎండి వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు అసలు మన సిఎండి డ్రాప్స్ వాడటం వల్ల చూడండి, మన ఒంట్లో ఉండేటువంటి ఏదైతే సెల్స్ ఉన్నాయో ఇవి రక్త కణాలు అనుకునేరు కాదు, మన బాడీలో ఉండేటువంటి సెల్స్, ఇందాక చెప్పారు కదా సెల్ నరిష్మెంట్కి పనికి వస్తాయని. సో చూడండి, ఏదైతే సెల్స్ అనేవి దగ్గరగా క్లమ్జీగా ఉన్నాయో అవన్నీ కూడా మన బాడీలో ఎక్కువ మినరల్ కంటెంట్ అనేది ఉండటం వల్ల ఏంటంటే ఈజీ మూవ్మెంట్ ఉంటుందన్నమాట. లోపల ఉన్నటువంటి కణాల్లో ఉండేటువంటి ఉన్నటువంటి మ్యాటర్కి కానీ, ఏదైతే కణ ద్రవ్యాలు కానీ ఈజీగా లోపల మూవ్ అవ్వడానికి మనకి సిఎండి డ్రాప్స్ అనేవి హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కణాలకి పోషకాలని లోపలికి వెళ్ళడానికి, వ్యర్థాలని బయటికి తీసేయడానికి కూడా మన సిఎండి అనేది వండర్ఫుల్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఎస్ ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ టర్న్స్ యువర్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ, ఎస్ బై కంట్రోలింగ్ ది బాడీ ఫ్లూయిడ్స్. చెప్పాను కదా, మన కణజాలాల్లో కణాలకి మనం తిన్న ఆహారం అనేది ఏమవ్వాలా, ముందు మనం ఫుడ్ తీసుకుంటాం, తీసుకున్న ఆహారం అనేది జీర్ణం అయితే ఆ జీర్ణమైన ఆహారం ఇదంతా కూడా ప్రతి ఒక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణానికి చేరవేయాలన్నమాట. అంటే ఎలా, రక్తం ద్వారా వెళ్తుంది. సో ఈ రక్తంలో కూడా మినరల్స్ ఉండటం వల్ల ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆ ఫుడ్, ఆ ఎనర్జీ అంతా కూడా ప్రతి ఒక్క కణానికి చేరవేసే పని కట్టుకుంటుంది అనమాట ఈ ఈ యొక్క మినరల్స్ అనేవి. సో ఈ మినరల్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ బాగా ఇదిగా ఉంటాయి అంటే మన సిఎండి డ్రాప్స్ వాడటం వల్ల. సో మన బాడీకి ఈ పని అంతా జరుగుతుంది అనమాట. కంట్రోలింగ్ ది బాడీ ఫ్లూయిడ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఎక్సెస్ స్వెట్టింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎక్సెస్ స్వెట్ అయ్యే వాళ్ళకి కూడా అది కూడా ప్రమాదం. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనం మినరల్స్ లాస్ అవుతాం అనమాట. ఎక్సెస్ స్వెట్ పోయడం కూడా మంచిది కాదు. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ సిఎండి డ్రాప్స్ వాడటం వల్ల చాలా మేలు జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఎక్సెస్ యూరినేషన్ ప్రాబ్లం కూడా అట్లాంటిది కూడా ఉండదు అనమాట. తర్వాత నెక్స్ట్, మినరల్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ విటమిన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఓకేనా, ఇందాక చెప్పారు కదా మినరల్స్ ఏ పని చేయవంటే ప్రతి ఒక్క పని చేస్తాయి, ప్రతి ఒక్క దానికి కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు మన శరీరంలో మనం తీసుకునేటువంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వాలన్నా, లేకపోతే అబ్జర్వ్ అవ్వాలన్నా మన ఒంటికి ఈ యొక్క ఈ యొక్క మినరల్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. ఓకేనా, అంటే కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ మినరల్స్ ఇవన్నీ కూడా ఈ పోషకాలన్నీ కూడా, విటమిన్స్ కూడా మన శరీరానికి అబ్జర్వ్ అయ్యేదానికి ఈ మన వెస్టేజ్ సిఎండిలో ఉన్నటువంటి మినరల్ డ్రాప్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ దాంతోపాటు సిఎండి డ్రాప్స్ వాడటం వల్ల ఇంకొక బెనిఫిట్ చూడండి, యాసిడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది బాడీ డిస్టర్బ్స్ ది నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ. చూసారు కదా, మనం ఏదైతే సిఎండి డ్రాప్స్ మనం ఏదైతే వాటర్ తాగుతామో ఆ వాటర్ అనేది పిహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోతే ఎలా పడితే అంటే పిహెచ్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి వాటర్ తాగకపోతే ఏమైందంటే మన బాడీ అనేది యాసిడిక్ నేచర్లో ఉంటుంది అనమాట. మన జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే గ్యాస్ ట్రబుల్ సమస్యలు, దాంతోపాటు ఒంట్లో విపరీతమైనటువంటి వాతపు శరీరం అంటారు కదా, సో అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అనమాట. సో అయితే మన సిఎండి డ్రాప్స్ వాడటం వల్ల ఏంటంటే మన బాడీ ఆల్కలీన్ అవుద్ది అనమాట. సో ఆల్కలీన్ అవడం వల్ల ఏమవుద్దంటే మనకి ఆ, ఒంట్లో ఉన్నటువంటి ఈ యాసిడిక్ నేచర్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకేనా, ఏదైతే మనకి యాసిడ్ నేచర్ ఎక్కువైతే మనం చాలా రకాల జబ్బులు పాలవుతూ ఉంటాం. మీకు తెలుసు, వాతం అంటే వేడి ఎక్కువ ఉంటే ఒంటికి సరిగా ఏది సెట్ కాదనమాట. సో చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో అయితే వాటన్నిటికీ కూడా మనం ఏంటంటే ఈ మన యొక్క సిఎండి డ్రాప్స్ని ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు. వెస్టేజ్ ప్రైమ్ సిఎండి ప్లేస్ ఏ వైటల్ రోల్ అనమాట హియర్ ఇన్ కన్వర్టింగ్ యాసిడ్ పిహెచ్ ఇంటూ ఆల్కలీన్. ఎస్, మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో ఆ వాటర్లో మనకి తెలియదు కదా, సహజంగా ఎవరం కూడా ఇది యాసిడ్ నేచర్లో ఉందా, పిహెచ్ బ్యాలెన్స్లో ఉందా అనేది సహజంగా తెలియదు. సారీ లీడర్స్. సో తెలియదు కాబట్టి ఏంటంటే మనం వాటర్ని యాసిడ్ నేచర్ నుంచి ఆల్కలైన్గా మార్చుకోవడానికి మనకి సిఎండి డ్రాప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎస్ చూడండి, మన సిఎండి డ్రాప్స్ అనేవి వాటర్లో యాడ్ చేసుకొని తాగితే
అంటే చేసిన ముందు ఎంత ఉంటుంది పిహెచ్, చేసిన తర్వాత ఎంత ఉంటుంది అనేది చూపిస్తుంది చూడండి. సో 0 నుంచి 14 వరకు ఉంది. అంటే యాసిడ్ 0 అంటే యాసిడ్, 14 అంటే ఆల్కలీన్ అనమాట. ఈ మధ్యలో మనకి ఉన్నటువంటి వాటర్ ఎంత 7, 8 మధ్యలో ఉన్నటువంటి వాటర్ తాగాలన్నమాట మనం. అంతకంటే తక్కువ ఉన్న వాటర్ తాగితే యాసిడ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ పెరుగుద్ది అనమాట. సో మనం ఎంతైతే 7, 8 ఆ పైన వాటర్ తాగుతామో అవి ఆల్కలీన్ వాటర్ అనమాట. సో ఇవి తాగటం వల్ల ఏంటంటే ఆల్కలీన్ వాటర్ తాగటం వల్ల మనకి ఆ గట్ హెల్త్, తర్వాత ఆ గ్యాస్ ట్రబుల్, ఆ వాతము, ఆ వేడి ఇవన్నీ కూడా తగ్గుతాయి అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ ఈ సిఎండి మనకి ఎట్లా అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ సిఎండి డ్రాప్స్ మనకి ఎక్కడ తయారు చేస్తున్నారంటే, ఎలా తయారు చేస్తారంటే, ఎస్, గ్రేట్ సాల్ట్ లేక్ ఆఫ్ ఉఠా, ఉఠా అనేటువంటి ఒక ఉప్పు నీటి సరస్సు ద్వారా మన యొక్క ఈ సిఎండి డ్రాప్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. అది వన్ ఆఫ్ ది రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ మినరల్స్ అనమాట. మినరల్స్ మన భూమి మీద చెప్పాను కదా ఇంతకుముందు నేలలో ఉండే అనమాట. ఆ తర్వాత ఈ క్రమక్రమంగా అక్కడి నుంచి డిప్లీట్ అయిపోయి మనకి సముద్రాల్లోకి వెళ్ళిపోయాయి అనమాట. సో ఆ సముద్రాల్లో వెళ్ళిపోయినటువంటి ఈ మినరల్స్ కూడా కొన్ని రకాలైనటువంటి లేక్స్లో, సముద్రాల్లో ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. అలాగే మన అమెరికాలో ఉన్నటువంటి ఉఠా అనేటువంటి సాల్ట్ లేక్లో ఈ మినరల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. సో మన కంపెనీ ఈ సిఎండి డ్రాప్స్ని అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట, న్యాచురల్ పద్ధతుల్లో. ఓకేనా. సో ఒక సిఎండి బాటిల్ తయారు చేయాలంటే ఇది ఎలా తయారు చేస్తారంటే, ఆ వాటర్ని న్యాచురల్గా సూర్యరశ్మికి ఎండబెడతారనమాట. ఎండబెట్టి వాటి నుంచి ఫిజికల్ ప్రక్రియలో మినరల్స్ అనే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందువల్లనే ఏంటంటే మన సిఎండి డ్రాప్స్ ఒక బాటిల్ తయారు చేయడానికి 2 years టైం పడుతుంది అనమాట. ఓకేనా. అంత క్వాలిటీగా తయారు చేస్తారు సిఎండి డ్రాప్స్ మన కంపెనీలో. అయితే ఎస్, ఇవి దాంతోపాటు ఇది ఎంఆర్ఐ అంటే ఏంటంటే మినరల్స్ రిసోర్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక మెయిన్ సోర్స్డ్ కంపెనీ ఉందన్నమాట. అది దేంట్లో ఒక భాగం అంటే ఆండర్సన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాటిల్లో మెయిన్లీ ఈ ఎంఆర్ఐ అనేటువంటి అనే పార్ట్నర్షిప్తో మనం తయారు చేస్తాం అనమాట ఈ సిఎండి డ్రాప్స్ అనేవి. ఇది ఏం సార్ అసలు ఆండర్సన్ ఫ్యామిలీ అంటే ఏం సార్ అంటే, పేరెంట్ కంపెనీ ఆఫ్ ఆండర్సన్ ఫ్యామిలీ. ఆండర్సన్ ఫ్యామిలీస్ అనేవి ఏంటి అంటే వాటర్కి సంబంధించినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తే వాటర్ ఇస్తుంటాయి అనమాట అమెరికాలో. సో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ద్వారా మనం సిఎండి డ్రాప్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మన సిఎండి డ్రాప్స్కి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఈ కాంపోజిషన్లో ఈ విధంగా మనం తప్ప ఎవరు తయారు చేయడానికి కూడా లేదు, అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అనమాట. ఓకేనా. సో ఎస్, అండ్ తర్వాత దాంతోపాటు మన సిఎండి కొన్ని సర్టిఫికేషన్స్ కూడా ఇచ్చారు చూడండి. హలాల్ సర్టిఫికేషన్, కోషర్ సర్టిఫికేట్, ఎన్ఎస్ఎఫ్, గ్రాస్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే కోషర్ సర్టిఫైడ్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ ఫిల్టర్స్కి సంబంధించి, వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ అనమాట. ఆ తర్వాత దాంతోపాటు ఏవైతే మెషినరీ యూజ్ చేస్తారో ఈ వాటర్ ట్రీట్మెంట్ కోసం, ఈ వాటర్ని మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి మెషినరీస్ అన్నీ కూడా గుడ్ స్టాండర్డ్స్లో ఉన్నాయని చెప్పేది ఇవన్నీ అనమాట ఈ సర్టిఫికేషన్స్. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్, ఎలా వాడాలి ఈ సిఎండి డ్రాప్స్ని. సో చూడండి, సిఎండి డ్రాప్స్ని 7 drops 1 లీటర్ నీళ్ళకి 7 చుక్కలు అంటే 6 నుంచి 7 చుక్కలు తీసుకొని ఒక రోజుకి 3 లీటర్లు ఆ విధంగా కనుక తాగగలిగితే మనం ఏంటంటే మన బాడీని ఆల్కలీన్గా ఉంచుకోవచ్చు. అందులో ఈ సమ్మర్ సీజన్లో మన వాళ్ళు బయటికి వెళ్తుంటారు, హోమ్ మీటింగ్స్కి అట్లా ఇట్లా బయటికి వెళ్తుంటారు కాబట్టి ఎట్లాగో వాటర్ బాటిల్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ సిఎండి క్యారీ చేయడం వల్ల ఏంటంటే ఒక వాటర్ బాటిల్లో ఒక 6 to 7 drops వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తాగినప్పుడల్లా ప్రతిసారి మనం తాగినప్పుడు మనకి ప్లెంటీ ఆఫ్ మినరల్స్ అనేవి దాదాపు మన సిఎండి డ్రాప్స్ తాగినప్పుడు 64 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ అనేవి వెళ్తాయి అనమాట బాడీకి. ఓకేనా. మనకు కావాల్సింది 60, కానీ దీంట్లో 64 మినరల్స్ అనేవి దొరుకుతాయి అనమాట. ఓకేనా. సో ఈ మినరల్స్ అన్నీ కూడా మనం ప్రతిసారి తాగినప్పుడల్లా వెళ్ళడం వల్ల బాడీకి మంచిగా కూల్ అవుతుంది, ఆల్కలీన్ అవుతుంది. తర్వాత ఎండ తాపం నుంచి తట్టుకోవచ్చు, మాటికి దాహం అవ్వదు,
నీరసం ఉండదు, ఇలాంటివి అన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సమ్మర్ సీజన్లో మన సిఎండి డ్రాప్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా వాడండి, వాడుకోవాల్సినటువంటి ప్రోడక్ట్. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, 7 drops 1 liter ఆఫ్ వాటర్, టేక్ ఇట్ 3 times డైలీ, 3 times a day. ఓకేనా? సో నెక్స్ట్ మినరల్ బ్యాలెన్స్. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ సిఎండి డ్రాప్స్. తర్వాత దీని యొక్క డిపి ప్రైస్ వచ్చేసి మనకి 970 రూపాయలు పడుతుంది. ఒకసారి మీరు అది మన యాప్లో సెర్చ్ చేస్తే మీకు ఎంత సిఎండి ఎన్ని పాయింట్స్ అనే దాని గురించి కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో అదొక ప్రోడక్ట్ సిఎండి. సో ఇంకొక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ తెలుసుకోబోయే ముందు ఏంటంటే, ఏం చెప్తున్నానంటే ఇంకొకటి, సో సిఎండి అయిపోయింది. సిఎండి తర్వాత మనం సమ్మర్, నేను ఈ మధ్య రీసెంట్గా వినున్నాను లీడర్స్. సో అందుకని ఏంటంటే ఈ ప్రోడక్ట్ గురించి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో సిఎండితో పాటు సిఎండి వాడటం వల్ల ఏంటంటే మన బాడీ ఆల్కలైన్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ రోజుల్లో సమ్మర్ సీజన్లోనే ఎక్కువ చాలా మందికి ఏంటంటే హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి అన్నమాట. చాలా మందికి ఏంటంటే డీహైడ్రేట్ అయిపోయి తర్వాత ఒంట్లో ఉన్నటువంటి ఆ బాడీ ఫ్యాట్స్ వల్ల కూడా ఏంటంటే చాలా మంది యూత్కి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ గురవుతున్నాయి. నేను 1-2 కండిషన్స్ చూశాను నేను ఈ మధ్యలో. సో అందువల్ల ఏంటంటే ఇది చెప్పాలని చెప్పి ఇంక్లూడ్ చేసుకున్నాను మధ్యలో. సో ఫాస్ట్గా చెప్పేస్తాను, టైం 6:12 అయిపోయింది. సో చెప్తాను. నెక్స్ట్ దాంతోపాటు అది లాస్ట్లో కాంప్లిమెంట్ కింద చెప్పుకుందాం. నెక్స్ట్ వెస్టేజ్ అలోవెరా గురించి చెప్దాం. సో అలోవెరా మనందరికీ తెలుసు, అలోవెరా క్యాప్సిల్స్ మనందరం కూడా ఇస్తుంటాం అందరికీ, గ్యాస్ ప్రాబ్లంకి లేకపోతే బాడీ కూల్ అవ్వడానికి ఇస్తుంటాము. సో ఈ సమ్మర్లో కూడా ఏంటంటే సిఎండి డ్రాప్స్తో పాటు అలోవెరా కూడా మనం క్యారీ చేయడం మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా వేడి చేసిన జర్నీస్లో ఇట్లా తిరిగినా కూడా ఏంటంటే కలబంద ఈ క్యాప్సిల్ వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా హీట్ రిలీఫ్ అనేది జరుగుద్ది అనమాట, వేడి అనేది తగ్గడం జరిగిద్ది. అయితే అలోవెరా అనేది మన ఫుడ్డే, చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి మనకి, వాటన్నిటిలో మెయిన్లీ ఏంటంటే అలోవెరా కూడా ఒకటి అనమాట ఇండియన్ ఫుడ్స్లో. ఈ అలోవెరా అనేది ఎందుకు వాడాలంటే అలోవెరాలో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. యాంటీబాడీస్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనకి చాలా మంచిది అనమాట అలోవెరా వాడటం అనేది. తర్వాత అలోవెరాలో దాదాపు 70 రకాలైనటువంటి పోషక విలువలు ఉంటాయి అనమాట. 70 types ఉంటాయంట, 70 రకాల పోషక విలువలు ఉంటాయి అలోవెరాలో, కలబందలో. సో దాంతోపాటు దీనికి వాటర్ రిటెన్షన్, వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట మన అలోవెరాకి. కాబట్టి సిఎండి డ్రాప్స్తో పాటు అలోవెరా క్యాప్సిల్స్ కూడా వాడటం వల్ల ఏంటంటే మన శరీరం ఇంకా చల్లగా ఉంటుందన్నమాట దాంతోపాటు. సో చూడండి, అలోవెరా జ్యూస్ ఇలా కలుపుకొని తాగుతారు పెద్దలు. పాత రోజుల్లో అలోవెరా కలబంద ప్రతి ఒక్క ఇళ్లలో ఉండేది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఆ కలబందని తీసుకుని పైన చెక్కువలు చేసి లోపల ఉన్నటువంటి కలబందని కొంచెం కడుక్కొని అది అట్లాగే మింగేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా మింగటం వల్ల ఏంటంటే మన బాడీకి 70 రకాలైనటువంటి పోషక విలువలను అందిస్తుంది అనమాట. ఆయుర్వేదిక లక్షణాలను కూడా అందిస్తుంది మన అలోవెరా అనేది. సో ఈ అలోవెరా లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. యాంటీబాడీస్ అంటే నథింగ్ బట్ మనం చూసాం ఇప్పుడు అందరం వ్యాక్సిన్లు వేయించుకుంటాం. సో వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఒక వ్యాధి ఏదైనా వస్తే ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఫైట్ చేసేటువంటి కణాలని యాంటీబాడీస్ అంటారు అనమాట. ఈ యాంటీబాడీస్ సహజంగా మన శరీరమే ఉత్పత్తి చేసుకుంటుంది అనమాట, ఏదైనా ఒక సమస్య మన శరీరంలోకి వెళ్ళినప్పుడు. ఓకేనా? అయితే ఈ యాంటీబాడీస్ని సపోర్ట్ చేయడం కోసం, ఈ యాంటీబాడీస్ లేని వాటికి మనం కరోనా టైంలో అందరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. అవి ఏంటి అంటే యాంటీబాడీస్ అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఒంట్లోకి వచ్చినటువంటి వైరస్ని కానీ బ్యాక్టీరియాలను కానీ ఏం చేస్తాయంటే ఫైట్ చేసి చంపేసి మన రోగాన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఆ విధమైనటువంటి యాంటీబాడీస్ అనేవి మన అలోవెరాలో ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే పాత రోజుల్లో తినేవాళ్ళు దాన్ని, కానీ ఈ రోజులు ఎవరు తినట్లేదు. కాబట్టి ఏంటంటే మన కంపెనీ ఏం చేస్తుంది, బయట చాలా చాలా వాటిల్లో నేను కూడా చూశాను లీడర్స్, ఎందుకంటే అలోవెరా జ్యూస్ అని ఇలా బాటిల్స్లో అమ్మేవాళ్ళు చూశాను నేను కూడా. ఎందుకంటే మా ఇంటి దగ్గర మా మామయ్య వాళ్ళు కూడా తెచ్చుకొని తాగుతుండేవాళ్ళు, ఏంది ఇది అని. దాని బదులు ఈ అలోవెరా దొరకట్లేదు కాబట్టి ఏంటంటే ఆ జ్యూస్ అది తాగేవాళ్ళు. అయితే అది మనం ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేసుకోవడానికి ఉండదు. కానీ మనకున్నటువంటి మన వెస్టేజ్లో ఉన్నటువంటి అలోవెరా ఒక గొప్పతనం ఏంటంటే ఇది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, చిన్న డబ్బా ఉంటుంది.
ఇది ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా మీకు గుర్తొచ్చినప్పుడు టక్కని తీసుకొని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట మన వెస్టేజ్ లో ఉన్నటువంటి అలోవెరా. సో అలోవెరా వేసుకోవడం వల్ల ఇంకా ఏంటంటే బెనిఫిట్స్, ఎస్ చూడండి, దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసిన కెపాసిటీ ఉండడం వల్ల మన స్కిన్ నరిష్మెంట్ కి బాగా పనికి వస్తుంది అనమాట. స్కిన్ ని హెల్దీగా ఉంచడంలో, తర్వాత బాడీని కూల్ గా ఉంచడంలో కూడా మనకి అలోవెరా అనేది పనిచేస్తుంది. తర్వాత మన బాడీ వేడి తగ్గిస్తుంది. మన బాడీ, మనకు జీర్ణాశయం ఏదైతే జీర్ణ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థ అన్నిటికి కూడా కూల్ చేస్తుంది అనమాట. కూల్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మన బాడీ యాసిడిక్ నేచర్ నుంచి తగ్గించుకోవడానికి కూడా మనకి అలోవెరా అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా. ఎస్ చెప్పాను కదా, యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల ఏదైతే బ్యాక్టీరియా అండ్ వైరస్ అటాక్ ఉంటుందో, అటాక్ అంటే ఇన్ఫెక్షన్ మనకు గురవుతామో అలా గురి కాకుండా చూసుకుంటుంది అనమాట. అలోవెరాని డైలీ వేసుకోవచ్చు. ఎవరు వేసుకోవాలి సార్? ఏదైనా గ్యాస్ ఉన్న వాళ్ళ, లేకపోతే ఏదైనా జబ్బు ఉన్న వాళ్ళ? ఏం కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. లేటెస్ట్ గమనించండి, ఇది ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి, అలోవెరా అనేది ఒక దివ్య ఔషధం కాబట్టి, దాన్నే క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నాడు కాబట్టి మనం ఎవరిమైనా వేసుకోవచ్చు. అలోవెరా వాడటం వల్ల ఏంటంటే మన శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువ పెరుగుతాయి అండ్ మనం రెసిస్టెంట్ గా అవుతాం. జబ్బులకి మనం రెసిస్టెంట్ గా అవుతాం అనమాట. ఓకేనా. సో ఎస్, అది అలోవెరా ప్రొడక్ట్ యొక్క గొప్పతనం. సో ఈ అలోవెరా సంబంధించిన డిపి ప్రైస్ అవన్నీ కూడా మీకు యాప్లో డిస్ప్లే అవుతాయి. సో మీరు చూసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో నేను ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్, సో సిఎండి అండ్ అలోవెరా రెండు అయిపోయాయి అనమాట. రెండు ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో సిఎండి అనేది, అలోవెరా అనేది ఈ సమ్మర్ సీజన్లో మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వాడుకోవాల్సినటువంటి వస్తువులు, దగ్గర పెట్టుకోవాల్సినటువంటి వస్తువులు. ఎందుకంటే మన లీడర్స్ అందరూ కూడా సమ్మర్కి హోమ్ మీటింగ్లకి వెళ్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి క్యారీ చేయండి. ఓకేనా. కళ్ళు తిరగకుండా ఉంటే సిఎండి డ్రాప్స్ తాగటం వల్ల ఏంటంటే మీకు ఫ్రీక్వెంట్గా దాహం అనేది అనిపించదు. తాగిన వాటరు మన బాడీ అంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మినరల్స్ ఈజీగా అబ్జర్వ్ అవుతాయి కాబట్టి ఏంటంటే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మీరు వాటర్ని శరీరం నుంచి కోల్పోరు అనమాట. దానివల్ల కళ్ళు తిరిగి పడిపోవటాలు అట్లాంటివి ఏమీ ఉండవు. సో ముందు జాగ్రత్తగా వాడుకోవాల్సినవి కాబట్టి ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్యారీ చేయండి. అందులో రాబోతుంది సమ్మర్, మే నెల చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి కాబట్టి ఎండలు. సో అండ్ నెక్స్ట్, ఇందాక నేను చెప్పుకున్నట్టు మనం ఇంకొక అడిషనల్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఈ మధ్య 2-3 కేసులు వినున్నాను కాబట్టి ఇది ఎందుకో ఇంక్లూడ్ చేయాలనిపించింది. సో అందుకని చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎస్, బీపీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్, హై బీపీ. సో ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే చాలా మందికి కూడా బీపీ అన్కంట్రోల్డ్గా బీపీ పెరిగిపోవటం వల్ల, బీపీ వల్ల హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చాలా మంది ఇదవుతున్నారు ఈ సమ్మర్లో. కాబట్టి ఏంటంటే అసలు ఎందుకు ఈ హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, సో దానికి మనం ఏమి ఆల్టర్నేట్ చూసుకోవాలి మన వెస్టేజ్లో అంటే, ఎస్ ఉంది, వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, అదే ఎలార్జినైన్ అనమాట. సో దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాము. సో చూడండి, హై బీపీ ఇన్ ఇండియా ఏమంటున్నారంటే, ఒక స్టడీస్ నేను చూసిన తర్వాత, నేను ఎందుకు అనే దాని గురించి తెలుసుకున్న తర్వాత నేను ఒక దాంట్లో చూసినప్పుడు ఈ పోస్టర్ కనపడింది. సో చూడండి, హై బీపీ ఇన్ ఇండియా, బ్లడ్ ప్రెషర్ అనేది ఇండియాలో ప్రతి 5గురిలో ఒకళ్ళకి ఉంటుందంట. అంటే ప్రతి 5గురిని మనం కానీ చెక్ చేస్తే ఒకళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. అది కూడా ఎవరికంటే అడల్ట్స్కి, అంటే కుర్ర వయసులో ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనమాట. అడల్ట్స్ అంటే ఏంటి, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకే హై బీపీ అనేది వస్తుంది. ఎందుకు సార్ ఇంత ఇదిగా వస్తుందంటే, ఎస్ మన యొక్క హ్యాబిట్స్, దాంతోపాటు మన ఫుడ్ స్టైల్ బాగలేకపోవటం, ఏదైతే మనం ఆయిల్స్ డైలీ బయట ఫుడ్ తీసుకున్నా, లేకపోతే ఈ కల్తీ ఆయిల్స్ వాడటం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్, హై బీపీ అనేది ఇది అవుతుంది అనమాట. అసలు ఈ హై బీపీకి మెయిన్ కారణం ఏంటంటే, ఎస్ చూడండి, నైట్రిక్ ఆక్సైడ్. అంటే నైట్రిక్ ఆక్సైడ్ అంటున్నారు. నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఏం లేదు లీడర్స్, ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది నత్రజని సంబంధితమైనది అనమాట. మన శరీరం నత్రజనితోటే ఇదవుతుంది అనమాట. సో ఈ ఈ ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన శరీరం ఉత్పత్తి చేసుకుంటుంది. ఇది ఎందుకు నైట్రిక్ ఆక్సైడ్ యూజ్ అయిద్దంటే, మన యొక్క ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో ఆ రక్తనాళాల యొక్క లోపల ఉన్నటువంటి సెల్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవుద్ది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎందుకు ఉపయోగపడిద్ది అంటే, ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ ఫ్లోలో అది మన రక్తనాళాల్లో నుంచి సెక్రెట్ అయ్యి, అంటే ఉత్పత్తి అయ్యి రక్తంలో కలుస్తుంటుంది అనమాట ఈ నైట్రిక్ ఆక్సైడ్. ఇది ఏం చేస్తుంది అంటే క్లాట్స్ని
తర్వాత అంటే రక్తం ఏదైతే లోపల రక్తనాళాల లోపల క్లాట్స్ లాగా ఏర్పడతాయో, అంటే గడ్డలు కడుతుందో, ఆ గడ్డల్ని కట్టకుండా చేస్తుంది అనమాట నైట్రిక్ ఆక్సైడ్. ఆటోమేటిక్ ఏంటి, మన బ్లడ్ ఫ్లో అనేది రక్తనాళాల ద్వారా వెళ్తుంది. రక్తనాళాలు ఎప్పుడైతే ఈ బ్లడ్ క్లాట్స్ ఉంటాయో అప్పుడు రక్తం ఆగిపోద్ది, సరఫరా అనేది. అలా గుండెకి రక్త సరఫరా జరగకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. సో ఇది అనమాట మెయిన్లీ మనకి హై బీపీకి కారణమైన, లేకపోతే హార్ట్ స్ట్రోక్లు రావడానికి కారణమైన కూడా. అయితే ఈ ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఉండటం వల్ల ఏంటంటే మనకి అలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది అనమాట. స్టాప్ లెగ్ ఫ్రమ్ బ్లాకింగ్ ద బ్లడ్ ఫ్లో. అది రక్తం సరఫరాని బ్లాక్ చేయకుండా సహాయపడుతుంది నైట్రిక్ ఆక్సైడ్. తర్వాత మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట నైట్రిక్ ఆక్సైడ్ అనేది. సో అయితే ఇప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ సెక్రెషన్ని కూడా మనం మన సొంత అలవాట్ల ద్వారా కూడా కొంతవరకు మనం పాడు చేసుకుంటున్నాం. అది ఎలా అంటే, సో చూడండి, నైట్రిక్ ఆక్సైడ్ మన శరీరంలో ఉత్పత్తి చేసుకోకుండా, అంటే ఉత్పత్తిని నిరోధించేటువంటి పనులు ఏంటి అంటే ఎక్కువ ఆల్కహాల్ తాగటం, ఆ తర్వాత టొబాకో పొగాకు యూజ్ చేయడం, తర్వాత స్మోకింగ్ చేయడం, ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఏ పని మనం చేయకుండా ఉండటం, ప్రాపర్ డైట్ తీసుకోకపోవటం. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకి నైట్రిక్ ఆక్సైడ్ సెక్రెషన్ అంటే ఉత్పత్తి అనేది శరీరంలో జరగదనమాట. అలా జరగనప్పుడు ఏమైందంటే, మీరు ఇక్కడ చూడండి, ఆ, మన ఆ, మన యొక్క రక్తనాళాలు అనేవి మన డైలేషన్కి పనికి వస్తుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది. అంటే రక్తనాళాలు డైలేషన్ అంటే ఏంటంటే, ఏదైతే రక్తనాళం ఉందో దాని యొక్క గోడల్ని మృదువుగా చేస్తుంది అనమాట నైట్రిక్ ఆక్సైడ్. మృదువుగా చేయడం అంటే ఏంటంటే మెత్తగా సాఫ్ట్గా ఉండేటట్లు, తర్వాత మొద్దు బారకుండా మందంగా ఉండకుండా చేస్తుంది అనమాట. ఆ విధంగా పల్చగా ఉన్నప్పుడు ఏంటంటే మన రక్తం అనేది సరఫరా అనేది ఈజీగా జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ అని ఇంకొకటి ఉంది. దానివల్ల ఏమైంది, రక్తనాళం అనేది గోడలు మందంగా అయిపోయినాయి, ఆ లోపల ఉండే హోల్ మూసపోతా ఉంది. సో ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే రక్త సరఫరా అనేది శరీరానికి, గుండెకి అంత ఈజీగా ఉండదు. కాబట్టి దాని వల్లనే మనకి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. సో ఓకేనా. తర్వాత ఇవి ఏంటంటే రక్తనాళ యొక్క డైలేషన్కి పనికి వస్తుంది నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలంటే, దీనికి ఉన్న ఆల్టర్నేటివ్ మన వెస్టేజ్లో ఉన్నటువంటి ఎల్ఆర్జినైన్ అనమాట. ఈ ఎల్ఆర్జినైన్ అనేది రెవల్యూషనరీ ప్రొడక్ట్ దట్ ఆఫర్స్ గ్రేట్ స్టేట్ మల్టిపుల్ హార్ట్ బెనిఫిట్స్ అండ్ పవర్ఫుల్ సప్లిమెంట్ ఫర్ ది కార్డియోవెస్క్యులర్ సిస్టమ్. సో మన యొక్క గుండె మరియు ఈ గుండె యొక్క రక్తనాళాల వ్యవస్థకి సంబంధించి ఎలార్జినైన్ అనేది ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ అనమాట. ఎలార్జినైన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ కి సంబంధించిన ఒక ఫార్ములేషన్ అనమాట, స్ట్రక్చర్. సో ఈ ఎలార్జినైన్ తీసుకోవటం వల్ల ఏంటంటే మన శరీరంలో ఈ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. దాంతోపాటు ఈ యొక్క వ్యాసో డైలేషన్ అనేటువంటి, అంటే మన రక్తనాళాల యొక్క డైలేషన్ సామర్థ్యాన్ని పెంచుతుంది అనమాట. అయితే మన వెస్టేజ్లో ఎల్ఆర్జినైన్ అనేది నాట్ ఓన్లీ నైట్రిక్ ఆక్సైడ్, ఇది కాంబినేషన్ ఉందన్నమాట. కాంబినేషన్ ఆఫ్ విటమిన్ B6, B12, ఫోలిక్ యాసిడ్, లైకోపెన్, తర్వాత చూడండి, తర్వాత రెస్వెరాట్రాల్, బీట్ జ్యూస్, విటమిన్ K2 అండ్ విటమిన్ D3, ఇవన్నీ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఎలార్జినైన్ అనేది. అయితే ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. విటమిన్ B6, B12 ఇవన్నీ దేనికి పనిచేస్తాయి అనేది. సో చూడండి, ఎలార్జినైన్ ఇస్ ఎ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ హార్ట్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ లైక్ విటమిన్స్, లైకోపెన్, ఫోలిక్ యాసిడ్ అండ్ చూడండి రెస్వెరాట్రాల్ దట్ హెల్ప్స్ ఇంప్రూవ్స్ కార్డియోవెస్క్యులర్ హెల్త్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్. సో చూడండి, ఈ యొక్క ఎలార్జినైన్లో మనకి కాంబినేషన్ ఆఫ్ B12 విటమిన్స్ ఉన్నాయి కదా, B6, B12 ఇవన్నీ కూడా, ఈ విటమిన్స్, లైకోఫెన్, ఫోలిక్ ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మన యొక్క రక్తనాళాల యొక్క శుభ్రతకి పనికి వస్తుంది అనమాట. రక్తనాళాలని క్లీన్ చేసి వాటి పోర్స్ని ఓపెన్ చేస్తుంది అనమాట. రక్తనాళాలని వెడల్పు చేసేదానికి మనకి ఎలార్జినైన్ అనేది బాగా పనిచేస్తుంది. తర్వాత ఫోలిక్ యాసిడ్, విటమిన్ B6 అండ్ విటమిన్ B12, దీస్ ఇంగ్రీడియంట్స్ వర్క్స్ టుగెదర్ టు న్యాచురలీ డిక్రీజెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ విచ్ కంట్రిబ్యూట్స్ ది హార్ట్ డిసీజ్. సో చూడండి, ఏదైతే మన యొక్క గుండె ప్రాబ్లంకి కారణాలు ఉన్నాయో, ఏం కారణం అంటే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించడంలో మనకి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B6, విటమిన్ B12 కూడా చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో అవి కూడా ఏంటంటే ఎలార్జినైన్లో ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉన్నాయి, మన వెస్టీజ్లో B12కి సంబంధించి సబ్లింగ్వెల్ స్ప్రే కూడా ఉంది, మీరు కానీ గమనిస్తే. సో ఇది ఓన్లీ B12 లోపం ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. సో దానివల్ల హెయిర్ లాస్ అవడం, చాలా రకరకాల సమస్యలు ఉంటాయి. వాటన్నిటికి కూడా మన దగ్గర సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి. తర్వాత విటమిన్ D స్ప్రేస్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఎలార్జినైన్లో కూడా ఇవి ఇంక్లూడ్ చేస్తున్నారు. సో చూడండి, లైకోపిన్ ఇట్ బెనిఫిట్స్ హార్ట్ హెల్త్ బై బూస్టింగ్ బాడీ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్. సో చూడండి, మనం లైకోపిన్ అనేటువంటి ఒక ఆ, ఇది ఉంటుంది ఎలార్జినైన్లో. మన ఎలార్జినైన్లో ఇది ఉండటం వల్ల ఏం చేస్తుంది అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఆల్సో ఇన్వెట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇన్ ఆర్టరీస్. ఇంకా ఏం హెల్ప్ చేస్తుంది అంటే లైకోపిన్ అనేది చెడు కొలెస్ట్రాల్ ఏవైతే మన రక్తనాళాల్లో గడ్డగట్టి ఉంటాయో ఆ చెడు కొలెస్ట్రాల్ని కూడా రిమూవ్ చేయడం కోసం మనకి ఏంటంటే ఈ లైకోపిన్ ఇన్ ఎలార్జినిన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎలార్జినిన్లో ఉన్నటువంటి లైకోపిన్ అనేది సహాయం చేస్తుంది. తర్వాత గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్టర్ చూడండి, బీట్ జ్యూస్ ఇవన్నీ కూడా, అంటే బీట్రూట్ జ్యూసు, తర్వాత మన యొక్క ద్రాక్ష పండు యొక్క పైన తోలు ఉంటుంది కదా స్కిన్, వీటిల్లో ఏముంటుందయ్యా అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది అనమాట. మన వాళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్షలు తింటే లోపలిది తిని బయట తొక్కు ఊసేస్తారు. కానీ సహజంగా లేదు, కానీ మొత్తం కాయంతా తినాలి. ఎందుకంటే ఈ స్కిన్లో కూడా ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఉండటం వల్ల ఏంటంటే మన యొక్క హార్ట్ హెల్త్కి మంచిది, మన యొక్క కార్డియోవెస్క్యులర్ సిస్టమ్కి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దాంతో బీట్రూట్ జ్యూస్ కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఓకేనా, దీంట్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి మన రక్తనాళాలకి బాగా హెల్ప్ అవుద్ది. తర్వాత విటమిన్ K2 కీప్స్ కాల్షియం ఇన్ బోన్స్ అవుట్ ఆఫ్ ఆర్టరీస్. సో చూడండి, మనకి విటమిన్ K2 అనేది ఏం చేస్తుందంటే కాల్షియం అంటే కాల్షియం అనేది అబ్జర్వ్ అయ్యేదానికి కూడా ఉపయోగపడుతుంది. విటమిన్ D3 ఇట్ ఎయిడ్స్ కాల్షియం అబ్జార్ప్షన్. సో చూడండి, ఓదానికి ఒకటి లింక్ అనమాట. మనకి కాల్షియం అబ్జర్వ్ అవ్వాలంటే ఏంటంటే మన బాడీలో విటమిన్ D ఉండాలన్నమాట. ఈ విటమిన్ D ఎక్కడ దొరికిద్ది అంటే ఎండలో దొరికిద్ది. సో ఈ ఎండలో వెళ్ళినా కూడా కొంతమందికి విటమిన్ D సింథసిస్ అవ్వదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి విటమిన్ C లోపం ఉంటుంది. సో చూడండి, విటమిన్ C ఉంటే విటమిన్ D అబ్జర్వ్ అయ్యిద్ది, అంటే ఎండలో నుంచి. విటమిన్ D గని ఉంటే కాల్షియం అబ్జర్వ్ అయ్యిద్ది, కాల్షియం ఉంటే స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఓదానికి ఒకటి లింక్. అయితే మన దాంట్లో ప్రతి ఒక్కదానికి లింక్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి. విటమిన్ C సబ్లింగ్వల్ స్ప్రే ఉంది, విటమిన్ D సబ్లింగ్వల్ స్ప్రే ఉంది, తర్వాత కాల్షియం సంబంధించినటువంటి సప్లిమెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 100% హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. సో ఎలార్జినిన్ గురించి మాట్లాడదాం. సో ఇవన్నీ ఉన్నాయి. సో వెస్టేజ్ ఎలార్జినిన్ ఎలా ఏం హెల్ప్ చేస్తుంది అంటే హెల్ప్స్ టు రెగ్యులేట్ బ్లడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్. మన బీపీని కంట్రోల్ చేస్తుంది ఎలార్జినిన్. ఎలా అంటే మన యొక్క ఆ రక్తనాళ యొక్క డయామీటర్, అది ఒక లోపల ఇదిని పెంచుతుంది అనమాట. ఓకేనా, తర్వాత ప్రివెంట్ ప్రెమెచ్యూర్ కార్డియోవెస్క్యులర్ ఏజింగ్. సో చూడండి, మన యొక్క ఈ యొక్క రక్తనాళాలు అనేవి ఏమవుతాయి అంటే ప్రీమెచ్యూర్ ఏజింగ్ అవుతాయి అనమాట. మన హ్యాబిట్స్ వల్ల, మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల ఏంటంటే దళసరిగా అవుతాయి, అంటే మందం అయిపోతాయి అనమాట, బూడిపోతాయి ఒక మాట చెప్పాలంటే. సో దానికోసం ఏంటంటే ఇవి మృదువుగా ఉండడం కోసం, పల్చగా ఉండడం కోసం, యాక్టివ్గా ఉండడం కోసం ఏంటంటే ఎలార్జిన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఇంప్రూవ్ సెక్సువల్ ఫంక్షనింగ్. ఏవైతే కొన్ని రకాల మేల్ అండ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిలన్నిటికి కూడా, సెక్సువల్ హెల్త్కి కూడా ఎలార్జిన్ అని బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంప్రూవ్స్ ఫిట్నెస్ అండ్ ఎండ్యూరెన్స్. సో ఫిట్గా ఉండడం కోసం, తర్వాత స్టామినా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎలార్జిన్ యూజ్ చేయొచ్చు. ప్రొవైడ్స్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. రిలీజ్ క్రానిక్ పెయిన్స్. సో క్రానిక్ పెయిన్, బాడీలో ఉన్నటువంటి ఏదైతే పెయిన్స్ ఉంటాయో, అంటే నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయో ఆ నొప్పులు అన్నిటి, కండరాల నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఎలార్జిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంత బాగా పనిచేస్తుంది. సో ఎలార్జిన్ మెయిన్లీ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన యొక్క బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది, అంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. తద్వారా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో టు ది హార్ట్ అనేది బాగా ప్రాపర్గా జరిగిద్ది. కాబట్టి మనకేంటంటే మన బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి, ఆర్టరీస్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి గుండె జబ్బులు రాకుండా సేఫ్ అవుతాం అనమాట. హార్ట్ అటాక్స్ అనేవి తగ్గిపోతాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోవాల్సినటువంటి ప్రోడక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఎలార్జినైన్ అనమాట. ఓకేనా. సో చూడండి, ఎలార్జినైన్ ఎలా వాడుకోవాలి సార్ అంటే ఏం లేదు, దీంట్లో 15 ప్యాకెట్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ని డే ఆఫ్టర్ డే అయినా యూజ్ చేయొచ్చు. ఒక 200 ml నీళ్ళల్లో తీసుకొని కలుపుకొనేసి మన పూర్తిగా కరిగిపోయిన తర్వాత తాగితే చాలన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనికి ఈ ప్రైజెస్ అవన్నీ కూడా మీరు ఒకసారి యాప్లో చెక్ చేయండి. ఓకే.
సో థ్యాంక్ యూ. ఇంకొక మాట కూడా చెప్తున్నారు చూడండి, ఎలార్జినిన్ వల్ల యూసేజ్ ఏంటంటే వెస్టేజ్ ఎలార్జినిన్ ఈజ్ ఏ న్యూట్రిషనల్ సప్లిమెంట్ అనమాట. ఎస్, చూడండి ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఉన్నది న్యూట్రాసిటికల్ న్యూట్రిషన్ ఫుడ్ అనమాట ఇదంతా. సో ఏం మందులు కాదు, భయపడాల్సిన పని లేదు. చాలా మంది భయపడుతున్నారు ఈ సప్లిమెంట్స్ వాడచ్చా మందులుగా, డాక్టర్ చెప్తే కదా వాడాలి వాడచ్చా అనే డౌట్ ఉంటుంది. నో ప్రాబ్లం, ఇవి ఏంటంటే ఫుడ్డే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్, విటమిన్ డి, కాల్షియము, లేకపోతే గ్రేప్స్, ఇవన్నీ దేనికి మనం జనరల్గా మనం తింటాం కదా. సో వాటిని ఏం చేస్తాడంటే తినట్లేదు కాబట్టి అన్ని ఈ రకంగా పౌడర్ రూపంలో ఇస్తున్నాడు అంతే. ఓకేనా. సో న్యూట్రిషన్ సప్లిమెంట్ డిజైన్ టు సపోర్ట్ కార్డియోవెసిక్యులర్ హెల్త్. ఇది చూడండి, గుండె యొక్క రక్తనాళ వ్యవస్థకి, దాని యొక్క ఆరోగ్యానికి సంబంధించి తయారు చేశారనమాట. అండ్ ప్రొడ్యూసింగ్ నైట్రిక్ ఆక్సైడ్, ఏదైతే నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వట్లేదో, ఎందుకు నైట్రిక్ ఆక్సైడ్? సో చూడండి, రిలాక్స్ బ్లడ్ వెజల్స్, మన బ్లడ్లో ఉన్నటువంటి మన యొక్క రక్తనాళాలని ఫ్రీగా చేస్తుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది. అది మన బాడీలో ఉత్పత్తి అవ్వాలి, అది ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి ఏంటంటే, అంటే మన యొక్క హ్యాబిట్స్ వల్ల ఏమో అవుతుందో లేదో మనకు తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఒక ఎలార్జినిన్ డబ్బా కొనుక్కొని వాడుకోవచ్చు. అండ్ ఇంప్రూవ్స్ సర్క్యులేషన్, ఇట్ హెల్ప్స్ టు రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్, బీపీని కంట్రోల్ చేస్తుంది, రెడ్యూసెస్ రికవరీ టైమ్. ఓకేనా. అంటే మనం ఏదైనా జబ్బులు పాలైనప్పుడు వాటి నుంచి వెంటనే రికవర్ అవ్వడానికి కూడా మనకి స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని ఇస్తుంది అనమాట. సో ఎస్, తర్వాత స్ట్రెంగ్తన్స్ ఇమ్యూనిటీ, మన యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ సపోర్ట్ ఫాస్టర్ హీలింగ్, ఏదైతే మనకి ఏదైనా చెప్పాను కదా, హీలింగ్, ఏదైనా దెబ్బలు తగిలినా, ఏదైనా పడ్డా చేసినా, ఇలాంటి ఏదైనా తగిలినా కూడా మన ఎలార్జినిన్ వాడితే ఏంటంటే హీలింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇట్ ఆల్సో ఎయిడ్స్ ట్రీటింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ఇంప్రూవింగ్ స్పెర్మ్ మొర్టాలిటీ. సో ఎవరైతే కొంతమందికి ఎవరైనా మేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని సెక్సువల్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు కదా. సో ఎవరికైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మనం ఏంటంటే ఎలార్జినిన్ అనేది వాడచ్చు అనమాట. వండర్ఫుల్గా పనిచేస్తుంది. పిల్లలు పుట్టేదానికి కూడా మేల్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎలార్జినిన్. సో ఇది ఒక అడిషనల్ ప్రొడక్ట్. అంతకంటే కూడా ఏంటంటే మనం కార్డియోవెసిక్యులర్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి బాగా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్. సో ఎస్, కార్డియో కేర్కి సంబంధించింది. సో ఇది 3 ప్రోడక్ట్స్ చెప్పుకున్నాము. సో సిఎండి, తర్వాత అలాగే అలోవెరా, అలాగే ఎలార్జినైన్. సో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా తప్పకుండా అవసరం కాబట్టి, సో ఈ సమ్మర్ సీజన్లో మెయిన్లీ ఖచ్చితంగా వాడుకోవాలి కాబట్టి, ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువ డీహైడ్రేట్ అవుతాము. సో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం మనకి సిఎండి డ్రాప్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ ఎండకి తిరిగి వేడి చేస్తుంది కాబట్టి దానికి సపోర్ట్గా మనం అలోవెరా వాడాలా. దాంతోపాటు ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో, మన టీంలో చాలామంది ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు, చాలా యాక్టివ్గా, అసలు నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట. చాలా యాక్టివ్గా వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఫీల్డ్లో తిరుగుతున్నారు కాబట్టి ఎందుకైనా మంచిది. అబోవ్ 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలార్జినైన్ కూడా వాడండి. ఓకేనా. ఏముంది, సిఎండి డ్రాప్స్ ఎలాగో వాడుతున్నారు, ఎలార్జినైన్ ఒక ప్యాకెట్ జేబులో పెట్టుకొని వెళ్ళినా కూడా, ఒక డబ్బా కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఒక ప్యాకెట్ జేబులో పెట్టుకొని వెళ్ళినా, వాటర్లో కలుపుకొని సేమ్ బాటిల్లో పెట్టుకుంటే కొంచెం 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 కొంచెంగా సిప్ చేస్తా ఒక షాషెట్ కంప్లీట్ చేసుకున్నా కూడా మనం హెల్తీగా హార్ట్ హెల్త్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలాంటి ఏవైనా అన్వాంటెడ్ సినారియోస్, అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ మన ఫ్యామిలీలో జరగకుండా ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 సప్లిమెంట్స్, ఈ 3 ప్రోడక్ట్స్ అనేవి కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఎస్, ఇంకొకటి కూడా ఫైనల్ క్లోజ్ చేసుకుందాం. ఇది ఏంటంటే కాంప్లిమెంటరీ ప్రోడక్ట్. సో మన ఇంట్లో చాలా మంది ఈ సమ్మర్లో అందరు కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగుతుంటారు, రసనాలని లేకపోతే ట్యాంగ్లని రకరకాలు తాగుతుంటారు. సో వాటన్నిటిని అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాటిల్లో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ అండ్ షుగర్స్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని తాగటం వల్ల పిల్లలకి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. జలుబులు చేస్తుంటే, నెమ్ము చేస్తుంది, ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మన దగ్గర ఏంటంటే ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఉంది, ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్. సో అదేందో చూడండి, మన డిఎల్సిపిస్లో ఉంటుంది. మనం ఏదైతే ట్యాంగ్ అని కలుపుకొని తాగుతుంటారో, సో దానికి రీప్లేస్మెంట్గా మన దాంట్లో సప్లిమెంట్ ఉంది. ఎస్ చూడండి, ఫీల్ ఫ్రెష్ అండ్ గెట్ అప్ అండ్ గెట్ గోయింగ్. సో ఇది ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అనమాట, గ్లూకోజ్ టైప్లో. సో ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఉంది మన దాంట్లో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎందుకు ట్రై చేయాలి సార్ అంటే, ఎస్ దీంట్లో మనకి విటమిన్ సి అండ్ జింక్ అనేది ఉంటుంది అనుకుంటా.
ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది. దాంతోపాటు దీంట్లో ఎస్ చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ సి అండ్ జింక్. మన ఈ ఫ్రెష్ అప్ డ్రింక్లో ఏంటంటే విటమిన్ సి అండ్ జింక్ అనేవి తెలుసు కదా, జింక్ అవి టాబ్లెట్స్ వాడాం కరోనా టైంలో. జింక్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం అనమాట, పిల్లలకు కూడా అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి ఈ జింక్ విటమిన్ సి అనేవి మన ఈ ఎన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్లో చాలా బాగా ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది వాడటం వల్ల మనకి బయట ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేయండి. మోస్ట్లీ ఏవైతే ట్యాంగ్ అని, థమ్స్అప్లు అని, స్ప్రైట్లు, కూల్ డ్రింకులు, మజాలు ఇవి తాగుతుంటారు. అవి కాకుండా పిల్లలకి ఇది ఒక మంచి ప్రోడక్ట్ కాబట్టి, సో ఇవి రెండు ఇవ్వటం వల్ల వాళ్ళకి హెల్తీగా ఉంటారు అండ్ రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటారు. కాబట్టి ఇది ట్రై చేయండి. సో ఓకేనా. దీని ఎంఆర్పి రేట్ కూడా చూడండి, 235 ఉంది, డిపి 200, సో 6 పివి వస్తున్నాయి. సో చూడండి, ఈ 4 ప్రోడక్ట్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో దానివల్ల ఏంటంటే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే లీడర్స్. ఈరోజు సెషన్ అర్థమైంది అనుకుంటాను. సో నేను ఏమైనా దీంట్లో కొన్ని ఏదైనా మిస్టేక్స్ చెప్పుంటే దయచేసి పాజిటివ్ తీసుకోండి. ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి మీరు కరెక్ట్ చేసుకోండి. ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే తీసుకుందాం, నెగిటివ్స్ ఎత్తుక్కోవద్దు. ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉన్నా, లేకపోతే ఏదైనా ఇది కాదు సార్, ఇది రాంగ్, ఇది రైట్ అని అనుకుంటే ఎస్ మీరు తెలుసుకొని మీ టీంకి సజెస్ట్ చేయండి. సో అందరం కలిసి ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్స్పెషల్లీ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఎస్ సార్, అయిపోయింది సార్, అది లాస్ట్. నాకు అవకాశం ఇచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ సార్, మీకు ఆనంద్ సార్ గారికి. అండ్ అలాగే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్న నిజంగా అదృష్టం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ.